భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఏపీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. వేగవంతం చేసింది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన పర్యావరణ రహిత రవాణాను అందించేందుకు విశాఖపట్నం భోగాపురం మధ్య ఆగస్టు 1 నుంచి 20 ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే 9 బస్సులు విశాఖకు చేరుకున్నాయి. ఆగస్టు 1న ప్రారంభం కాబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించి తాజా అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. ప్రధానంగా మనం చూసినట్లయితే విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజా రవాణా సంస్థ ఏదైతే ఆర్టీసీ ఉందో దాని సిద్ధమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విశాఖకు ఎలక్ట్రికల్ బస్సులు కూడా రావడం జరిగింది. అసలు ఎన్ని ఓవరాల్ గా బస్సులు రాబోతున్నాయి, ఏ రూట్లు నడబోతున్నారో మరిన్ని కూడా అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ ఆర్టీసీ ఆర్ఎం అప్పనాయుడు గారు ఉన్నారు. ఆయన మాట్లాడి చేసుకుని ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతి మీదుగా ఆగస్టు 1 ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ సంబంధించి భోగాపురం సంబంధించి కొత్త బస్సులు ఆల్రెడీ రావడం జరిగింది కాబట్టి ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఏ రూట్ నడుపుతారు సార్? అందరికీ నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిన విషయమే, విశాఖపట్నానికి 100 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు శాంక్షన్ అయింది. అందులో 20 బస్సులు భోగాపురం ఎయిర్పోర్ట్కి, విశాఖపట్నం నుండి వివిధ ప్రాంతాల నుండి భోగాపురంకి ఎయిర్పోర్ట్కి ఎలక్ట్రికల్ బస్సులే నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వము 20 బస్సులు శాంక్షన్ జరిగింది. ఎక్స్క్లూజివ్గా అదనం బస్సులు. ఇవన్నీ కూడా డిఫరెంట్ రూట్లో ఎలక్ట్రికల్ బస్సులు అన్ని కూడా ముఖ్యంగా మనకి గాజువాక నుండి ఉన్న డిపో స్టార్ట్ అవుతున్నాయి. సింహపూర్లో బస్సులు మొత్తం 80 బస్సులు కూడా ఈ 2 డిపోలకి, అంటే సింహపూర్ అండ్ గాజువాక డిపోకి రాబోతున్నాయి. ఈ 20 బస్సులు కూడా గాజువాక డిపో సంబంధించి ప్రస్తుతానికి స్టీల్ సిటీ డిపో నుండి ఆపరేషన్ స్టార్ట్ చేయగా మేము అన్ని కూడా సర్వే చేసామండి. ఏ ప్రాంతాల నుండి ఎక్కువ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారని ఈ రకంగా 2 రూట్ ప్రధానంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా గాజువాకలో 4 గంటలకు అలాగ స్టార్ట్ అయ్యి ఎన్ఏడి కొత్త రోడ్డు, అదేవిధంగా గురుద్వారు, తర్వాత మద్దిలపాలెము, తర్వాత మధురవాడ, ఆనందపురం మీదుగా భోగాపురం వెళ్ళడానికి ఒక రూటు 10 బస్సులు. అదేవిధంగా గాజువాక నుండి మొదలుపడి ఈ చివర అటు సిటీ మొదలుకొని ఎండింగ్ వరకు కూడా అటు సింధియా మీదుగా, గాజువాక నుండి సింధియా, అదేవిధంగా రైల్వే స్టేషన్, తర్వాత బస్ స్టేషన్, ఆ తర్వాత ఉడా పార్క్ తర్వాత ఋషికొండ మీదుగా మారికి వలస టచ్ చేసే ఐటీ హిల్స్ మీద, అదే తర్వాత అనంతపురం, తగరప వలస మీదుగా మనకి భోగాపురం ఏర్పాటు. దీన్ని కూడా ప్రతి అరగంటకి ఒక బస్సు ఉండేలాగా ఏర్పాటు చేశామండి. సాధ్యమైనంత వరకు బస్సులు పెంచడానికి ఉన్న పరిధిలో మేము పెంచడానికి పూర్తి స్థాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏపీఎస్ఆర్ తరఫున అన్ని కూడా ఏర్పాట్లు చేసామండి. గురుద్వారు, వింకోజీపాలెం, ఉడా పార్క్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఈ లాంజెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఈ లాంజెస్ కూడా ఏర్పాటు చేసి 4 రోజుల్లో రెడీ అయ్యి ఈ కూడా అందుబాటులో తెస్తారండి. ఈ లాంచెస్ అంటే ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభమయ్యే నాటికి ఇవన్నీ సిద్ధం అవుతాయి సార్ ఓవరాల్ గా? అంటే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యేసరికి సిద్ధమయ్యే అవకాశం ఉండదు, కొద్దిగా టైం పడుతుందండి. ఈ లోపు మనకు అలవాటు పడి వచ్చాక ఇవన్నీ కూడా సిద్ధమవుతాయండి. ఇవన్నీ అంటే ఓవరాల్ గా టెస్ట్ రైడ్ నడుస్తుంది. అంటే ఓవరాల్ మీరు ఆల్రెడీ పర్యవేక్షించారు ఫస్ట్ ఎలా ఉన్నాయి. సో టెస్ట్ రైడ్ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం సార్? ట్రయల్ రన్ మేబీ 26, 27 తారీఖులో ట్రయల్ రన్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకా తయారవ్వలేదు కాబట్టి గాజువాక, సింహపురి మేమంతా కూడా అక్కడ ఏర్పాటు, ఎక్కడంటే ఇటు ఎయిర్పోర్ట్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్లే ఛార్జింగ్ స్టేషన్స్ 3 ఏర్పాటు చేసామండి. అవి ఆల్రెడీ రెడీ ఉన్నాయి వర్క్ చేయడానికి. ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ ఛార్జింగ్ తీసుకొని రిటర్న్ అయ్యేలాగా టెంపరీగా 2 months పాటు అక్కడే ఛార్జింగ్ చేసేలాగా అన్ని ఏర్పాట్లు భోగాపురం చేసామండి. ఈ ఫ్లైట్లు అంటే మీకున్ని పర్యవేక్షణలో అంటే ప్రయాణాలు ఎక్కువగా ఏ సమయాల్లో జరుగుతాయి అండ్ ఏ హోటల్లో స్టే చేస్తారు, ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రయాణికులు ఉన్నారు, ఏమైనా ఐడెంటిఫై అయింది సార్ మీకు? ఐడెంటిఫై చేసి సర్వే చేసామండి. అన్ని వైపులు ఎక్కువ ప్రాంతంలో హోటల్స్, నవోటల్ హోటల్ నుండి ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా పార్క్ హోటల్ నుండి ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు. అదే ఎన్ఏడి నుండి ఈ మధ్య వచ్చిన కొత్త హోటల్స్ లో ప్రయాణం చేస్తారు. ఎక్కువ దిశలో సిటీ నుండి ఎక్కువ టెర్మినస్ హోటల్స్ నుండి ఎక్కువ ప్రయాణం అయితే ఎయిర్పోర్ట్ కి చేస్తుంది. ఈ రకంగా మేము లింకప్ చేసుకొని వాళ్ళకి రిజర్వేషన్ పెట్టి ఈ రకంగా లింకప్ చేసుకొని అందరికి టైఅప్ చేస్తామండి. విశాఖ నగరం నుంచి నడిబొట్టు నుంచి ఎయిర్పోర్ట్ కి చేరుకునే సమయానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఒక పర్యవేక్షణ నడుస్తా ఉంది. ఆ ఎలక్ట్రికల్ బస్సులు కూడా రావడం జరిగింది. మరిన్ని బస్సులు కూడా అతి త్వరలోనే విశాఖ బస్ డిపో గాజువాక ప్రాంతంలో ఏదైతే ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయబోతున్నారో ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. త్వరలోనే దీని పర్యవేక్షణతో పాటు బస్సులు ఏ విధంగా నడుస్తున్నాయి, ఎంత సమయానికి ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. మరోవైపు ఆ బస్ స్టాప్ లో ప్రథమంగా జిఎంఆర్ ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రయాణికుల సౌకర్యార్థం ఎవరైతే ఎయిర్పోర్ట్ కి ప్రయాణిస్తారో వారి సౌకర్యార్థం కొన్ని లాంజ్లు కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ నడుస్తా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రయాణికులకి భద్రతతో పాటు శీఘ్ర గమనంతో పాటు
వారి ప్రయాణాలు కూడా హ్యాపీగా జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అధునాతన టెక్నాలజీతో అధునాతన బస్సులను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా వారికి ఆ సురక్షిత ప్రయాణం అందించే దిశగా ఆర్టీసీ అయితే సిద్ధమైందని చెప్పి కూడా విశాఖ ఆర్టీసీ అప్పలనాయుడు మనతో పాటు చెప్పడం జరిగింది. వీడియో అనిస్ట్ శ్రీనివాస్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.